రెస్టారెంట్ స్టైల్లో 30 మందికి సరిపడా జీరా రైస్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. ముందుగా కావాల్సిన దినుసులు అన్ని ఇక్కడే ఉన్నాయి, సింపుల్గా ఉంటుంది వచ్చేయండి. ముందుగా 350 గ్రామ్స్ ఆయిల్ పోసేసుకుందామండి. 70 గ్రాముల జీరా వేసుకుందామండి, అది బాగా చిట్పట్టమనాలి. పచ్చిమిరపకాయల చీరికలు 40 గ్రామ్స్, 500 గ్రాముల ఆనియన్స్, టోటల్ 60 గ్రామ్స్ సాల్ట్ అండి. మనం ఇప్పుడు జస్ట్ 10 to 20 గ్రామ్స్ వేసుకున్నాము. ఈ రైస్ అనేది మనం 4.5 కిలోలు యూజ్ చేస్తున్నామండి. ఇది ప్యూర్ బాస్మతి, మనం 30 మంది కోసం యూజ్ చేస్తున్నాం. ఇది మిగిలిన సాల్ట్ వేసుకుందామండి. ఇప్పుడు మనం లాస్ట్లో గీ అనేది వేసుకుంటే చాలా బాగా వస్తుందండి, మంచి టేస్ట్ ఉంటుంది ఈ జీరా రైస్కి. లైట్ ఈ ఫుల్ కప్ 60 గ్రామ్స్ గీ అండి. ఇది మనం గాయత్రి గీ యూజ్ చేస్తున్నాం. ఈ గీ యూజ్ చేయడం వల్ల మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది రైస్కి. మనం కావాల్సిన దీనికి కాజు కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ అది ఆప్షనల్ మాత్రమే. మనం జీరా రైస్ చేస్తున్నాం కాబట్టి కాజు యాడ్ చేయలేదు. చాలామంది కాజు కూడా యాడ్ చేసుకుంటారు, యాడ్ చేసుకోవచ్చు, అది వాళ్ళ ఇష్టము. ఇప్పుడు ఫైనల్గా రెడీ అయిపోయింది. ఒకసారి టేస్ట్ చూసుకుందాము. ఏమైనా సాల్ట్ తక్కువ అయితే వేసుకుందాం. మరి టేస్ట్ చూద్దామండి ఎలా వచ్చిందో. సూపర్ అండి, ఇంకేం వేయాల్సిన అవసరం లేదు. కడిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుంటే మన గుమగుమలాడే రెస్టారెంట్ స్టైల్ జీరా రైస్ రెడీ అండి. చాలా బాగా వచ్చింది, ఎక్సలెంట్గా ఉందండి. మీరు కూడా ట్రై చేసి చెప్పండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మీ శివ.